ఇది ఈ బొద్దింకల ఉద్యమం కాస్త ఊసరవెల్లి రాజకీయంలోకి టర్న్ అయినట్టు ఒక చర్చ. బొద్దింకలు అంటే వాళ్ళ పార్టీ పేరు పెట్టున్నారు కాబట్టి నేను అనగలుగుతున్నా. రాజకీయాలు సహరంగానే రంగులు మారుస్తూ ఉంటాయి కాబట్టి అది ఊసరవెల్లి రాజకీయం అంటూ ఉంటారు కదా. ఇది ఎటు నుంచి ఎటు టర్న్ అయిందనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఒక విషయం అయితే ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశంలో విద్యార్థులైనా, రైతులైనా, మహిళలైనా, ఎవరికైనా సరే ఏదైనా ఒక అంశం మీద ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అటువంటి హక్కులని కాలు రాసేటటువంటి ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ అటువంటి పని చేయదు. ఇందాకే కాంగ్రెస్ పార్టీ మిత్రులు సంపత్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో మోకరిల్లింది, ఇద్దరు సామాన్య విద్యార్థుల ముందు మంత్రులు వెళ్ళి మోకరిల్లారంటా ఉన్నారు. అది మోకరిల్లటం కాదు, వారికి మేము ఇచ్చేటటువంటి గౌరవం. ఒక ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేది మోకరిల్లటం అనరండి. వాళ్ళ బాధను అర్థం చేసుకోవటం, వాళ్ళ కష్టాన్ని తీర్చేటటువంటి ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత. అటువంటి బాధ్యతనే మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2012లో అత్యంత దారుణంగా ఒక యువతిని మూవింగ్ బస్సులో గ్యాంగ్ రేప్ చేస్తే నిర్భయ ఉద్యమం ఎంత తీవ్రంగా ఆ రోజున ఢిల్లీ వీధుల్లో జరిగిందో, ఆ రోజున ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచి ఎవ్వరు కూడా, ఒక్కళ్ళు కూడా ఆందోళనకారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అన్ని రోజులు నిర్భయ ఉద్యమం ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. మాట్లాడకపోగా ఆ రోజున వాటర్ క్యానన్లు పెట్టి వాళ్ళని చెదురు చేసి, లాఠీ చార్జీలు చేసి, టేర్ గ్యాస్ ప్రయోగించి, రోడ్ బ్లాకులు చేసి, ఢిల్లీ మెట్రో స్టేషన్లు బంద్ చేసి, ఆ రోజున యూపీఏ హయాంలో నిర్భయ ఉద్యమాన్ని అనగదొక్కటానికి ఏమేం చేశారో ఇప్పటికీ ఆ విజువల్స్ ఉంటాయి. ఆనాడు ఒక్క మంత్రి కూడా వెళ్ళి మాట్లాడలేదండి. కానీ ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఆ రకంగా కాకుండా, ఇవాళ అభిజిత్ గారు జూన్ 6 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఆయన ఆపామా? ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి ఆయన దేశానికి పంపించేసామా? నేరుగా ఆయన ఎక్కడైతే నిరసన చేపట్టాలనుకున్నారో అక్కడికి తీసుకెళ్లారు, జంతర్ మందర్ దగ్గర వదిలిపెట్టారు. చక్కగా ఆయన ఆ రోజున ఆయన కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నారు. ఎక్కడ ఏం ఆటంకం సృష్టించలేదే, ఆయన కార్యక్రమాన్ని ప్రభుత్వమే అడ్డుకోలేదే. సో వాంగ్చుక్ గారు ఆయన దీక్ష, ఎస్, దే హ్యావ్ ఎవ్రీ రైట్, దాన్ని కాదనే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున నిజానికి వాంగ్చుక్ మీద దేశద్రోహం కేసు ఉంది. ఎస్, అయినా సరే మేమేమి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భంలో ఇంటర్వ్యూని అవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం, స్వార్థం కోసం ఉద్యమంలోకి చొరబడి మళ్ళీ వాళ్ళలో వాళ్ళు తన్నుకోవటం. ఆమ్ ఆద్మీ పార్టీ ఓ పక్కన, కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన, నువ్వెట్టొస్తావా అంటే నువ్వెట్టొస్తావు, నువ్వు రావటానికి వీల్లేదంటే నువ్వు రావటానికి వీలు. ఏంటండి ఇది? ఒక పక్కన పార్లమెంట్ సెషన్లో ఉంది, మీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఉన్నారు, ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంది, రండి మీరు నిలదీయండి, క్వశ్చన్ చేయండి, మేము సమాధానం చెప్తాం, మీరు డిబేట్కి రండి అంటే రోడ్లపైన ఏంటండి ఈ డ్రామాలు? విద్యార్థులు ఎస్, వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళు చేసుకుంటారు. మీరెందుకు దానిలోకి చొరబడి, మీరెందుకు మీ పార్టీ కార్యకర్తలు దానిలోకి చొరబడేలా చేసి ఈ ప్రయత్నం ఎందుకు చేయాలి? దీనివల్ల ఏమవుతోంది? ఇందాక మీరు చెప్పినట్టు దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి అరాచక శక్తులు కూడా దానిలోకి జొరబడిపోయి మరో నేపాల్ని చేస్తాం, మరో బంగ్లాదేశ్ని చేస్తామంటే అదేం పద్ధతి అండి? ఇవాళ ఆ రకంగా కాకుండా, ఇవాళ నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఆయనే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయటం కానీ, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతానంటాం, రేపు క్యాబినెట్లో మేము డిస్కషన్ తీసుకుంటా అని చెప్పిన మాట ప్రకారం ఇవాళ డిస్కస్ చేసి 2024లోనే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 ఎవరు తీసుకొచ్చారండి? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందా? యూపీఏ తీసుకొచ్చిందా? యూపీఏ హయాంలో పేపర్ లీక్లు అవ్వలేదా? ఆ రోజున 2007లో AIEEE ఆల్ ఇండియా లెవెల్ నేషనల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అదో పెద్ద లీకు. ఆ రోజున హెచ్ఆర్డి మినిస్టర్ అర్జున్ సింగ్ గారు రిజైన్ చేశారా? రాజీనామా చేశారా అర్జున్ సింగ్ గారు?
పోనీ మీరు ఏమన్నా కొత్తగా ఏమన్నా చట్టాలు తీసుకొచ్చారా అటువంటివి రాకుండా చేయటం కోసం? 2006లో సిబిఎస్ఈ ఎగ్జామ్ లీకు, 2012లో ఎయిమ్స్ ఎంట్రన్స్ పేపర్ ఎగ్జామ్ లీకు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి నేను చదవదలుచుకోవాలా. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. ప్రత్యేక చట్టం తీసుకొచ్చాం 2024లో. మళ్ళీ ఈ రోజున ఆ చట్టంలో కొన్ని మార్పులు చేసాం, అమెండ్మెంట్స్ చేసి ఇంకా కఠినతరం చేసాం. మ్యాక్సిమం జైలు టర్మ్ 10 years, 10 crore ఫైన్ కానీ ఇటువంటివన్నీ కూడా పెట్టి అవన్నీ కూడా చేసాం. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో మరి ఒకటి కాంపెన్సేషన్ ఫ్యామిలీస్కి, ఎస్ ఒప్పుకోవటం జరిగింది. దురదృష్టవశాత్తు కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలి, ఆ పని చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆందోళన చేసేటటువంటి విద్యార్థులపైన ఏవైతే కేసులు ఉన్నాయో వాటన్నిటినీ విత్డ్రా చేసుకుంటామని చెప్పారు ప్రభుత్వం వైపు నుంచి. ఇక మినిస్టర్ గారికి రాజీనామాకు సంబంధించి అది కొంత సమయం అడిగారు. అది ఏ రకంగా దాన్ని ఏం చేయాలనేది ఎన్డీఏ పార్ట్నర్స్ అందరితో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో అన్ని విషయాల పట్ల సానుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ విద్యార్థులు కూడా అర్థం చేసుకుని ఇవాళ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, దయచేసి మీరు మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి, మీరు ఎందుకండి మా దానిలో కలవటం అనే పరిస్థితిలో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, పేపర్ లీక్ అయిన రోజు ఇప్పుడే మే 3వ తేదీన ఎగ్జామ్ జరిగింది. మే 12 ఈ విషయం బయటికి రాగానే ఇమ్మీడియట్గా సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటమే కాకుండా 13 మందిని అరెస్ట్ చేసి మే 15 కల్లా మొత్తం అరెస్టులన్నీ కూడా చేసి కేసును పకడ్బందీగా చేయటం, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేసి ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ జూన్ 21 ఎగ్జామ్ పెట్టి మొన్న రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. 20 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు, 11.5 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. దానిలో 60% మంది బాలికలు ఉన్నారు. ఇవాళ హైయెస్ట్ 715 స్కోర్ గత లాస్ట్ ఇయర్ జరిగిన స్కోర్ కంటే బెటర్ స్కోర్ సాధించారు. ఇవాళ అన్ని రకాలుగా ఈ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఒక సంవత్సరం వృధా కాకుండా ఉండాలన్న ఆలోచనతో ప్రధానమంత్రి గారు ఇమ్మీడియట్గా కరెక్టివ్ స్టెప్స్ ఏ విధంగా తీసుకుంది ఈ ప్రభుత్వం? కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే కొంత ఆసక్తికరమే. 45 రోజులకి